వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ హౌస్ అండి. సో గైస్ ఈరోజు మనం వచ్చేసి మన గణేష్ నగర్లో ఈ 2 BHK హౌస్కి సేల్కి అయితే వచ్చాము. అండ్ ఇది వచ్చేసి G+1 అనమాట. సో మీరు బయట చూసుకోవచ్చు హౌస్ మొత్తం ఎలా ఉంటుంది అనేది. సో ఈ హౌస్కి ఎంత ప్రైస్ పెట్టారు, ఇందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇవన్నీ తెలియాలంటే మనం ఫస్ట్ హౌస్ చూద్దాము. అండ్ దీనికి పెట్టిన ప్రైస్ అనేది కరెక్ట్గా కాదా, ఇది ఎక్కువనా తక్కువనా అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ మొత్తం హౌస్ చూద్దాము. సో హౌస్ చూసిన తర్వాత మీకు అది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనం అయితే హౌస్ లోకి ఎంటర్ అవుతాం. సో ఇది 1 minute లో చెప్పడానికి అయితే ఒక మన ఇన్స్టాగ్రామ్ రీల్ కదండి, 1 minute లో ఇది హౌస్, ఇది బాత్రూమ్, లెటర్ చెప్పడానికి చూపించడానికి. సో టోటల్ కొంచెం టైం పడుతుంది, ఒక 10 minutes దాకా. సో ఓపిక పెట్టుకొని మొత్తం హౌస్ చూడండి, అప్పుడే మీకు ఈ హౌస్ మీద ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇది పెట్టిన మనీ అనేది వర్తా కాదా లేదా మీకు తెలుస్తుంది. సో దానికోసం కొంచెం ఓపిక పెట్టుకొని ఫుల్ వీడియో చూడండి. సో చూసిన తర్వాత మనం అయితే మాట్లాడదాం. సో లేట్ చేయకుండా మనం అయితే ఈ ఇంట్రోలోకి అయితే ఎంటర్ అయిపోయి వీడియో మొత్తం చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మనకు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో మెయిన్ ఉంటుంది అనమాట. మనకు మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. సో ఇది వచ్చేసి హౌస్ బయట చూసుకోవచ్చు అనమాట. సో డిజైనింగ్ వచ్చేసి మనకు కొంచెం ప్రజెంట్ ట్రెండింగ్ లుక్ లో ఉన్నట్టు ఉంటుంది. సో సింపుల్ గా అండ్ కొంచెం ట్రెండీగా ఉంది, చాలా బాగుంది. పైన మనకు G+1 కూడా చూసుకోవచ్చు. అండ్ హౌస్ ముందు చూసుకుంటే మనకు వచ్చేసి 30 feet రోడ్ ఉందన్నమాట. సో 30 feet రోడ్ ఇది హౌస్ కి. అండ్ మనకు వచ్చేసి ఇంటి పక్కనే చూసుకుంటే కార్ పార్కింగ్ కూడా మంచి ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. సో మన కార్ పార్కింగ్ సేఫ్టీ కావాలంటే ఇక్కడ ఒక షెడ్ కూడా పెట్టుకోవచ్చు. సో షెడ్ పెట్టేసుకుంటే మనకైతే కార్ పార్కింగ్ సేఫ్టీ ఉంటుంది అనమాట. సో కొంచెం ఫ్రీగా మంచిగా ఒక క్లాసీగా ఉండే హౌస్ కావాలి ఒక మంచి ఏరియాలో అనుకుంటే మనకు గణేష్ నగర్లో ద బెస్ట్ గా చెప్పుకోవచ్చు. సో హౌస్ మనం ఎంట్రన్స్ బయట చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే వాషింగ్ ఏరియా అనమాట. సో బయట నుంచి ఏమైనా రిలేటివ్స్ వస్తే ఇక్కడే కాల్ వాష్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా పెట్టుకోవడానికి కానీ మంచి ప్లేస్ ఉంటుంది. అండ్ హౌస్ బయట చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. సో టైల్స్ ఉన్నాయి. సో పెయింటింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. సో కలర్ పోతుందని కానీ లేకపోతే వాటర్ ప్రాబ్లం ఏదైనా వచ్చి గలీజ్ గా కనిపిస్తుంది అనేది ఏం లేదు. సో టైల్స్ తో మంచిగా కవర్ చేశారు. బయట మనకైతే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ సప్లై బాక్స్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ. సో వచ్చేసి మనకి పవర్ సప్లై లోపల ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే హౌస్ లో ఇది వచ్చేసి మనకు ఫ్యూజ్ ఆఫ్ చేసుకొని లోపల వర్క్ చేసుకోవచ్చు. సో మనకు బయట వచ్చేసి కూడా ఇలా పూల కుండీలు పెట్టుకోవచ్చండి. సో చాలా స్పేస్ అయితే ఉంటుంది. సో పూల కుండీలో పెట్టుకొని మనం మంచిగా ఆ, ఒక నర్సరీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చండి. సో మనకు వచ్చేసి కార్ పార్కింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కార్ పార్కింగ్ చేసుకున్న కూడా మనకైతే వెళ్ళడానికి పక్కనే చిన్న బాల్కనీ లాగా ఉంటుంది మనకు. సో ఇది బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ సందులో వచ్చేసి చూసారా ఇలా డ్రెస్సెస్ ఆరబెట్టుకోవడానికి అయితే మంచిగా ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే అక్కడ ముందర మనకు సంపు ఉందండి. సో ఇక్కడ సంపు ఉంది. అండ్ ఇలానే ముందుకెళ్తే మనకు వచ్చేసి మోటార్ ఉంది, అది బ్యాక్ సైడ్ లో మీకు కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపోదాం. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హౌస్ కి. సో మనకు వచ్చేసి హౌస్ ఎంట్రన్స్ చూసుకుంటే ఫస్ట్ గేట్ చూసుకోవచ్చు. సో దోమలు ఏమైనా రాకుండా కూడా వీళ్ళైతే నెట్ పెట్టించారనమాట, మస్కిటో నెట్. సో చాలా బాగుంది. అండ్ మెయిన్ మన హౌస్ లోకి ఎంటర్ అయితే ఫస్ట్ ఉండే మనకు హాల్ అండి. సో ఇది హాల్ అనమాట. సో కొంచెం పెద్దగా స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి టీవీ వాల్ ఏరియా. సో వచ్చేసి టీవీ వాల్ ఏరియా అండి. సో చాలా బాగుంది. ఇలా మనకు బొమ్మలు పెట్టుకోవడానికి, ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంది టీవీ వాల్ ఏరియా. సో ఇటు సైడ్ కాకుండా మనకు కావాలంటే ఇక్కడ వాల్ కి టీవీ ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి. సో వచ్చేసి మనకు ఇది ఒక ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కబోర్డ్ చేసుకుంటే ఈ టీవీ వాల్ ఏరియా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ హాల్ వచ్చేసి మనకు చిన్న బెడ్రూమ్ లైట్ లా ఉంటుంది. సో అక్కడ ఒక లైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే మనకు వచ్చేసి రైట్ సైడ్ లో ఇంకో ట్యూబ్ లైట్ ఉంటుంది. సో డే టైంలో ఈ లైటింగ్స్ మనకు అవసరం లేదనుకుంటే వెంటిలేషన్ కోసం చూడండి చాలా పెద్ద కిటికీలు పెట్టించారు. సో 3 ఉన్నాయన్నమాట. ఈ కిటికీలు ఓపెన్ చేసుకుంటే చాలండి, డే టైంలో ఈ హాల్లోకి మంచి లైటింగ్ ఉంటుంది. అండ్ పీవీపీ చూసుకోవచ్చు. సో పీవీపీ వచ్చేసి మనకు ఎల్లో అండ్ వైలెట్ కలర్, సో వైలెట్ కలర్ పర్పుల్. సో ఈ కలర్ పీవీపీ లైటింగ్ అయితే చాలా బాగుంది. సో లైట్స్ కూడా ఎక్కువ అవసరం లేదండి. సో చాలా వరకు తక్కువ వీళ్ళైతే యూజ్ చేశారు. ఒక ట్యూబ్ లైట్ తోనే ఇదంతా మనకు లైటింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో డే టైంలో వచ్చేసి మనకు చాలా వరకు కూడా పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి చూసుకుంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ విత్ సో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో మనకు చూసుకోవచ్చు బాత్రూమ్ అనేది. సో టైల్స్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ బాత్రూమ్ కూడా చాలా స్పేస్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ బాత్రూమ్ పక్కనే మనకు వచ్చేసి ఒక మిర్రర్ పెట్టుకోవడం కూడా ప్లేస్ అనమాట, ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒక బెడ్ పెట్టుకున్న ఒక పర్సన్ తిరగడానికి కూడా స్పేస్ చాలా బాగుందండి. సో చూసుకోవచ్చు. సో ఒక బెడ్ పెట్టుకున్న మనకు స్పేస్ చాలా బాగుంది తిరగడానికి. అండ్ ఇక్కడ మనం పీవీపీ చూసుకోవచ్చు అండి. సో లైట్ పింక్ అండ్ లైట్ బ్లూ కలర్ లో మనకు వచ్చేసి పీవీపీ చాలా బాగుంది. సో ఇంకొచ్చేసి ఇక్కడ చూసుకోండి, ఈ రూమ్ లో మనకు వచ్చేసి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఇలా అల్మారాలు అయితే ఉన్నాయి. సో సిమెంట్ తో చేయించింది అనమాట. సో నార్మల్ కొంతమంది వుడ్ చేయిస్తారు, వుడ్ కాకుండా వీళ్ళు సపరేట్ గా సిమెంట్ తో చేయించారు. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు వెంటిలేషన్ కోసం కావాలంటే ఇక్కడ కిటికీ కూడా ఉందండి. సో ఈ రూమ్ లో. సో ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి ఏసీ కోసం మనకు స్పాట్ కావాలంటే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏసీని. సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే, సారీ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ట్యూబ్లైట్ ఉంది. ట్యూబ్లైట్ పైన కూడా మనం ఏసీ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చాలా బాగుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా. ఇక్కడ
ఇక్కడ ఉంటుంది. మనకు బెడ్ దగ్గరనే కింద ఉందన్నమాట స్విచ్ బోర్డ్ ఏరియా. ఇలా కాకుండా మనకు మెయిన్ డోర్ పక్కనే కూడా ఉంటుందండి స్విచ్ బోర్డు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఇలానే మనం కొంచెం ముందుకెళ్తే మనకు వచ్చేసి ఇంకొక చిన్నదైతే ఉంటుందండి. అంటే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్‌కి వెళ్ళే దారిలో మనకు వచ్చేసి చూసుకుంటే రైట్ సైడ్‌లో వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ ఉందన్నమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. మీకు చిన్నగా ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్. బట్ ఇక్కడ కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిన్నగా నీట్‌గా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి వస్తువులు పెట్టుకోవడానికి మనకైతే ఇలా అల్మారాస్ అయితే ఉన్నాయి. సో చాలా బాగుంది డ్రెసెస్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక బెడ్ పెట్టుకుంటే కూడా మనకు సరిపోతుంది. అండ్ ఈ రూమ్‌లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీలు అయితే ఉన్నాయండి. సో చూసుకోవచ్చు వెంటిలేషన్ కోసం కిటికీలు ఉన్నాయి. అండ్ ఈ రూమ్‌లో మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్‌లో ఉండేంత కొంచెం స్పేస్ కాకుండా ఇందులో కూడా చాలా పర్లేదు బాగానే ఉందండి. సో గ్రీజర్ కోసం కూడా అన్ని పాయింట్స్ ఉన్నాయి. సో మనకు ప్లంబింగ్ వర్క్ కానీ ఏవి కూడా ప్రాబ్లం లేదండి. అన్ని రన్నింగ్ కండిషన్‌లో చాలా బాగున్నాయి. ఈ హౌస్ వచ్చేసి ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్న హౌసే అండి. సో మనం పీయూపీ చూసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఇచ్చారనమాట. సో రెగ్యులర్‌గా మీరు చూసిన మెయిన్ హాల్‌లో ఉన్న పీయూపీ గాని, మనకు మాస్టర్ బెడ్రూమ్‌లో ఉన్న పీయూపీ గాని అది వేరున్నాయి. బట్ ఇది వేరున్నాయనమాట. చాలా బాగుంది పీయూపీ అయితే. సో ఇది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ మనకు ఏసీ కోసం కావాలంటే ఇక్కడ పెట్టొచ్చండి ఏసీ. సో ఇక్కడైనా అటాచ్ చేసుకోవచ్చు ఏసీ. లేదనుకుంటే ఇక్కడ పెట్టించుకున్న ప్రాబ్లమ్ ఉండదనమాట. ఏసీ కోసం కూడా మనం పెట్టించుకుంటే చాలా బాగుంది. ఇంకా ఈ రూమ్‌లో వచ్చేసి మనకు ఒక ట్యూబ్ లైట్ పెట్టుకోవడానికి అక్కడ చూడండి స్పేస్ ఉంది. సో ట్యూబ్ లైట్ పెట్టుకోవచ్చు. సో ఇది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే మనకొచ్చేసి ఇక్కడ నార్త్ సైడ్ వచ్చేసి ఇంకొక హౌస్ అయితే ఉంటుంది డోర్‌కి. సారీ ఈ హౌస్‌కి నార్త్ సైడ్ వచ్చేసి ఇంకోటి ఎంట్రీ అనమాట. సో నార్త్ సైడ్ నుంచి ఇటు నుంచి కూడా మనకు వెంటిలేషన్ ఉంటుంది. సో ఇలానే మనం ముందుకొచ్చేస్తే ఇంక మనకొచ్చేసి కిచెన్ అండి. సో గర్ల్స్‌కి, లేడీస్‌కి చాలా మందికి చాలా నచ్చింది. అండ్ ఇక్కడే వీళ్ళకొచ్చేసి మెయిన్ సామ్రాజ్యం అన్నమాట గర్ల్స్‌కి. సో కిచెన్ ఇది. సో కిచెన్‌కి చూసుకుంటే మనకొచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ ఆల్రెడీ వీళ్ళు పెట్టించారు చూడండి. సో వాష్ బేసిన్ ఉంది. అండ్ వాటర్ సప్లై కూడా చూసుకోవచ్చండి మీరు. సో చూడండి వాటర్ సప్లై కూడా మనకి ఎలా అంటే అలా వస్తుంది. సో కిచెన్ వచ్చేసి చాలా బాగుందండి. ఇలా ఉప్పులు, పప్పులు, డబ్బాలు అన్నీ పెట్టుకోవడానికి మంచిగా స్పేస్ అయితే ఉంది. అండ్ కుక్కర్లు అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ అయితే ఉంది. సో ఇక్కడ మనం వచ్చేసి ఇలా గ్యాస్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి. పైన మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుందన్నమాట. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ అక్కడ ఉంది. సో కిచెన్‌లో మనకొచ్చేసి అది ఆన్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ నుంచి స్మోక్ గాని, స్మెల్ గాని అన్నీ అలా వెళ్ళిపోతాయి. లేదు అలా కాదనుకుంటే కిచెన్‌లో వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక పెద్ద కిటికీ అయితే పెట్టేసారు వీళ్ళు. సో కిటికీ కూడా చాలా బాగుంది పెద్దగా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకొచ్చేసి కిచెన్‌లో ఆయిల్ మరకలు పడి గలీజ్ అవ్వకుండా ఇక్కడ టైల్స్ వేసారండి. సో కిచెన్ మొత్తం టైల్స్ ఏసి పెట్టారు. చాలా బాగుంది. నీట్ మెయింటెనెన్స్ అయితే ఉంది కిచెన్‌కి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకొచ్చేసి మనకు మిక్సీ గ్రైండర్ల కోసం స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడ ఉందన్నమాట కిచెన్‌కి సంబంధించింది. సో దీని పక్కనే మనం చూసుకుంటే వీళ్ళొచ్చేసి మనకు పూజ గదండి. వీళ్ళు సెపరేట్‌గా వైట్‌ది పాలరాతి బండ అంటారు గదా! సో ఆ స్టోన్‌తో చేయించారు. చాలా బాగుంది. చాలా గట్టిగా ఉంది పూజ గది. సో వీళ్ళొచ్చేసి చాలా స్పెషల్‌గా చేపించుకున్నారు దీన్నైతే నాకు తెలిసి. ఎందుకంటే నార్మల్‌గా పూజ గది ఇంత స్టాండర్డ్‌గా అయితే ఎక్కడ రాదు. చాలా బాగుంది పూజ గది మనకు. సో ఇలానే కాకుండా మనం చూసుకుంటే ఇక్కడ మనకు చిన్న స్పేస్ ఉంటదండి. ఈ స్పేస్‌లో ఇలా ఫ్రిడ్జ్ అటాచ్ చేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్‌కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా బ్యాక్ సైడ్‌లోనే ఉంది మనకు. సో ఇలా ఫ్రిడ్జ్ పెట్టుకున్నా కూడా మనకు కనిపించదనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నుంచి బయటికెళ్తే వాషింగ్ ఏరియా ఉంటుందండి. సో ఈ హౌస్‌లో బయటకొచ్చేసి చూసుకుంటే మనకొచ్చేసి వాషింగ్ ఏరియా ఉంది. సో ఇదొచ్చేసి వాషింగ్ ఏరియా కింద వాడుకోవచ్చు. సో ఇలా మనకు చూసుకోవచ్చు వాషింగ్ మిషన్ ఉంది. సో ఇలా పెట్టుకోవచ్చు. ఇది వాషింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గలీజ్ అవ్వకుండా మొత్తం వాల్‌కి వీళ్ళైతే టైల్స్ పెట్టేసి మంచిగా సేఫ్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మోటార్ చూసుకోండి. సో ఈ హౌస్‌కి సంబంధించిన మోటార్ ఇది. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు మోటార్ కూడా ఉంది ఈ హౌస్‌కి. సో ఇది మోటార్ అన్నమాట. సో ఇక్కడ మనకొచ్చేసి బయట నుంచి ఎవరికీ కనిపించదు మోటార్ ఉన్నట్టే. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకి ట్యాప్ కూడా ఉందన్నమాట. ఏదన్నా డిషెస్ వాష్ చేసుకోవడానికి లేకపోతే ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఏదైనా క్లీన్ చేసుకోవడానికి మనకి ఏదైతే ట్యాప్ ఓపెన్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సంపు చూపిస్తాను. సో మనకొచ్చేసి ఇది సంపు అండి. ఇక్కడ సంపు ఉంది. సో వాటర్ కూడా మనకి ఆల్రెడీ ఫుల్‌గా ఉన్నాయి. సో మనకు వాటర్ ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. సో ఇది అండి హౌస్ మొత్తం. సో ఇంట్లోకెళ్దాం ఇంకా. సో గైస్ మొత్తం హౌస్ అయితే చూసారు కదండీ. సో హౌస్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. గణేష్ నగర్‌లో అండ్ ఇలా మనకు 3 సెంట్స్‌లో అంటే చాలా దొరకడం కష్టం అన్నమాట. ఈ హౌస్ వచ్చేసి కట్టించి వీళ్ళు 2 ఇయర్స్ అవుతుందండి. 2 సంవత్సరాలు అవుతుంది. సో దీన్ని వీళ్ళు అమ్ముతున్నారంటే వీళ్ళు వేరే ప్లేస్‌కి అయితే షిఫ్ట్ అవుతున్నారు. సో ఆ ప్లేస్‌కి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ హౌస్‌ని సేల్ చేయాలని అయితే వీళ్ళైతే అనుకుంటున్నారు. సో అదే అండి రీజన్ అంతకంటే ఏం లేదు. ఈ హౌస్‌లో వచ్చేసి ప్లస్ పాయింట్లు ఏంటంటే బోర్ ఉంది. అండ్ మనకొచ్చేసి మున్సిపల్ వాటర్ ఉంది. అండ్ సంపు ఉంది. అండ్ దీనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. అండ్ మన కార్ పార్కింగ్‌లో మంచి స్పేస్ అయితే ఉంది. సో మనకు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క చోట మనకైతే కిటికీలైతే చాలా బాగుంది. సో డే టైమ్‌లో ఎటువంటి పవర్ కన్జంప్షన్ లేకుండా మంచిగా హౌస్ అయితే బాగుంటుందండి. అండ్ ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే కబోర్డ్స్ లేవండి. సో కబోర్డ్స్ ఒకటి కొంచెం లేవు. అదొక్కటి చేసుకుంటే ఈ హౌస్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ ఇదేమన్నా మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే దీనికి లోన్ కూడా ఉందండి. ఆల్రెడీ హౌస్ లోన్ రన్నింగ్‌లో ఉంది కాబట్టి
సో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే లోన్ మీద కూడా మీరు ప్రొవైడ్ వెళ్ళిపోవచ్చు అండి. సో దీనికి వచ్చేసి వీళ్ళు చెప్పే కాస్ట్ వచ్చేసి మనకు 1.5 lakhs అండి. అంటే 1,05,00,000. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ కి అండ్ ఫస్ట్ ఫ్లోర్ కి ఈ రెండింటిని హౌస్ ని కలిపి వీళ్ళైతే సేల్ చేస్తున్నారు 1,05,00,000కి. సారీ, 1,10,00,000 అండి. 1,10,00,000కి వీళ్ళైతే సేల్ పెడుతున్నారు. సో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఇప్పుడు మనం చూసింది కదా, సో సేమ్ యాజ్ ఇట్ ఇలానే ఉంటుంది అనమాట. సో కొంచెం బాల్కనీ అనేది కొంచెం పక్కనే కొంచెం స్పేస్ అనేది ఉందన్నమాట పైన కాబట్టి. సో అదొక్కటి లేదు. సో రిమైనింగ్ హౌస్ ఎలా ఉందో ఇప్పుడు చూసిందంతా సేమ్ అలానే ఉంది. అండ్ దీనికి వచ్చేసి మున్సిపాలిటీ వాటర్ ఉంది అండ్ బోర్ ఉంది. అండ్ మనకు వచ్చేసి సంపూర్ణ అనమాట, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో కర్నూలులో దేవనగర్, సారీ, మన కర్నూలులో గణేష్ నగర్లో ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ లేకపోతే గొడవలు కానీ ఎటువంటిది ఏముండదండి. చాలా పీస్ఫుల్గా చాలా మంది ఎంప్లాయీస్ ఉండే ఏరియా అనమాట. సో నీట్ అండ్ క్లీన్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనకు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో కింద దొరకడం అంటే చాలా కష్టం అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్న డిమాండింగ్ అలాంటిది. సో మీరు హౌస్ కొనుక్కొని రెంట్కి ఇచ్చినా కూడా ఈజీగా మీకు 10 నుంచి 12 దాకా అలా రావచ్చు. రెంట్స్ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి హౌస్లో ఉన్న ఒక్క మిస్టేక్ ఏంటంటే మాకు వీళ్ళ మనకు అంటే ఇవి సైజెస్ చెప్తారు కదా, సో ఆ సైజెస్ వాళ్ళకి తెలియదు. బట్ ఇది వచ్చేసి హౌస్ మాత్రం 3 సెంట్లు ఉందండి. సో 3 సెంట్స్ ఉన్నాయి. సో సైజెస్ అనేది మీకు మేము thumbnail పెడతాము. సో సైజెస్ వచ్చేసి మాకు ఇంకా వాళ్ళు చెప్పలేదు. సో అదొక్కటే మిస్టేక్ అనమాట, మాకు ఇంకా వాళ్ళు చెప్పలేదు. సో ఇది వచ్చేసి మేము thumbnail పెడతాము ఈ సైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది. సో ఇది అండి ఈ హౌస్. సో చూడడానికి చాలా బాగుంది. అండ్ మిస్ చేసుకోవద్దండి. మనకి కర్నూలులో గణేష్ నగర్లో హౌసెస్ అనేది అంత ఈజీగా దొరకవు, ఇంత స్పేస్ ఉండేటివి. సో ఈ హౌస్ అయితే నచ్చినట్టయితే మీరు ఈ హౌస్‌ని చూడాలనుకుంటే లేకపోతే మీరు తీసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా కాంటాక్ట్ నెంబర్ కింద పెడతాను చూడండి. సో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మాకు మెసేజ్ చేయండి. ఈ హౌస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు మాకు వాట్సాప్‌లో అయినా మెసేజ్ చేస్తే మేము మీకు రిప్లై ఇస్తాము. సో మా కాంటాక్ట్ నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మేము మీకు చెప్తాము. ఓకే. అండ్ ఈ హౌస్‌లో వచ్చేసి ఎవరైనా తీసుకోవాలనుకుంటే లేకపోతే మీ ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీస్ మెంబర్స్ ఎవరైనా ఇలా మాకు గణేష్ నగర్‌లో మంచి హౌస్ కావాలి, ఇలా ఇంత అంటే ఇంత 3 సెంట్స్‌లో హౌస్ మాకు కావాలి అని మీరు అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మాకు అలా మీరు చేయడం వల్ల హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ టైమ్ మేము పెట్టే మంచి మంచి వీడియోస్ కానీ, వేరే హౌస్ వీడియోస్ గానీ, తక్కువ బడ్జెట్‌లో మంచి హౌస్ వీడియోస్ గానీ మీకు కావాలి, మీరు చూడాలనుకుంటే మా ఛానెల్ మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కన బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నామంటే మేము ఒక వీడియో పెట్టిన తర్వాత అది సేల్ అవ్వడానికి చాలా తక్కువ టైంలో సేల్ అయిపోతుంది కాబట్టి. సో మీరేం చేస్తారంటే ఆ బెల్ సింబల్‌ని, ఆ సబ్స్క్రిప్షన్‌ని ఆన్ చేసుకొని పెట్టుకొనుంటే మీరైతే త్వరగా వీడియో చూస్తారు. లేదు ఎప్పుడో వీడియో చూసి మీకు సేల్ అయిపోయిన తర్వాత ఆ వీడియో వచ్చి ఆ హౌస్ మాకు కావాలి అనుకుంటే మేమేం చేయలేమండి. సో దానికోసం చెప్తున్నాము. సో అందుకోసమే అండి. మేము అంతేగాని మాకు లైక్స్ కోసం, ఫాలోవర్స్ కోసం కాదు. సో ఇది అండి ఈ హౌస్ గురించి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంట్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే. అండ్ బై.